హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టీ వ్లాగ్స్ అండ్ ఫుడ్డీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, తిన్నా కొద్ది తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మరి చేయడం అంటారా? చాలా సింపుల్ అండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం చికెన్ ఇలా లెగ్ పీసులు కొట్టించుకోవాలి. వీలైతే కొన్ని చెస్ట్ పీసులు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒకసారి 2 సార్లు బాగా శుభ్రంగా చేసి క్లీన్ చేసుకొని తీసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారానికి తగ్గట్టుగా ఇలా కారం కూడా వేసేసుకుందాం. రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాం. అర స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులో వేస్తే కనుక గార్లిక్ పౌడర్ ఉన్నా కూడా వేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువనే వేసేసి ఈ ముక్కలకంతా కూడా బాగా పట్టిస్తున్నాను. ఈ చికెన్ కొట్టించేటప్పుడే ఇలా ఘాట్లు పెట్టినట్లయితే మనకి స్పైసెస్ అన్ని కూడా బాగా పడతాయి. ఒకవేళ ఘాట్లు పెట్టకపోతే కనుక ఫోర్క్తోనైనా కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు ప్రెస్ చేసుకొని. అలాగే దీనిలోకి క్రష్ చేసినటువంటి కసూరి మేతి, కాస్త ఫ్లేవర్ కోసం ఆరిగానో వేసేసాను. ఇలా వేసేసి దీన్ని ఒక 3 నుండి 4 గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఒక రోజంతా పెట్టినా కూడా చికెన్ అనేది చాలా టెండర్గా అవుతుంది. నేను దాదాపు ఒక 4 గంటల పాటు పక్కన పెట్టేశాను అంతే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కప్పు వరకు మైదా పిండి, అర కప్పు వరకు కార్న్ఫ్లోర్ మక్క పిండి వేసేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఉంటుందన్నమాట మనకి దాని ద్వారానే. అలాగే దీనిలోకి మరొక 1 టీ స్పూన్ వరకు కారం, రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కాస్త జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుందాం. అలాగే కాస్త గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిలో. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కాస్త ఎక్కువనే వేసుకున్నట్లయితేనే మనకి పీసులకి కరెక్ట్గా సరిపోతుంది. కాస్త మిగిలిన కూడా పర్లేదు, కానీ కాస్త ఎక్కువ తక్కువనే ఉండాలి. సో అది చూసుకొని ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మరొక ప్లేట్లోకి ఒక 2 ఎగ్స్ని తీసుకుందాం. ఎగ్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఎగ్స్తో చేస్తున్నాను. మనం ఎగ్స్ లేకుండా ఐస్ వాటర్తో చేసుకోవచ్చు, కానీ ఇలా ఎగ్స్తో చేస్తే మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. అచ్చం బయట చేసినట్టే ఉంటుంది. మళ్ళీ దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఎగ్స్ని బాగా బీట్ చేసుకుందాం. ఈ పెప్పర్ పౌడర్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా స్పీడ్గా ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, పూర్తిగా అంతా కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయింది కదా. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ పౌడరు, 1/2 స్పూన్ వరకు మైదా పిండి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఫ్లోర్స్ కూడా ఇందులో కలపడం ద్వారా మనకి పీస్కి అనేది బాగా పడుతుంది, అలాగే క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక 4 అవర్స్ తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ చూపిస్తున్నాను. మరొకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ఇందాక ఫ్లోర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లోర్లో ఈ లెగ్ పీస్, ఈ చికెన్ పీస్ని వేసుకొని ఈ పిండి అంతా కూడా బాగా పట్టించాలి. ఇలా కాస్త ప్రెస్ చేసుకున్నట్టు చేసుకుంటూ పట్టించాలి. ఇలా ఎక్సెస్ పిండిని దులిపేసుకొని అలాగే ఇలా ఎగ్స్లరీలో ముంచేసుకోవాలి. ఇదంతా కూడా పట్టించేసేది, ఎగ్ అంతా కూడా పట్టించేసి మరొకసారి ఈ పిండిలో వేసుకొని ఈ పిండి అంతా కూడా మరొక కోటింగ్ వేసుకోవాలి. ఈ సెకండ్ కోటింగ్ అనేది కాస్త స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ లోపలి వరకు వెళ్ళేలాగా కాస్త ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్సెస్ పిండిని దులిపేసుకోవాలి. పీస్కి అంతా కూడా ఎక్కువ ఫ్లోర్ పడితేనే మనకు బాగా క్రిస్పీగా వస్తుంది, లేయర్స్గా వస్తుంది అనమాట. చూడండి, మనం ఇలా డిప్ చేసిన తర్వాత పిండిలో ఇలా ఉండాలి మనకు టెక్స్చర్ అనేది. కాస్త ముడతలుగా ఉన్నట్టు ఉండాలి. ఇలా మిగతా పీసులు కూడా పట్టించేసుకోవాలి. ఇలా ఫస్ట్ టైం ఒకసారి కోటింగ్ ఇవ్వాలి పిండిలో, ఆ తర్వాత ఈ లెగ్లో ముంచేసేయాలి. మళ్ళీ తీసేసి ఇలా ఫ్లోర్లో బాగా పట్టేసేయాలన్నమాట. ఈ ఫ్లోర్ అంతా కూడా బాగా పట్టించేసుకోవాలి. మిగతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఐస్ వాటర్ వాడట్లేదు. నేను అన్ని పట్టించగా మనకి ఇంత పిండి మిగిలేసింది, వేస్టేజ్ అది. ఇప్పుడు వేడి ఆయిల్లో వేసేసుకోవాలి వీటిని. ఇలా పీస్ మునిగేలా ఆయిల్ ఉండాలి. ఆ తర్వాత ఇలా 2 వైపులా కూడా కాస్త లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. ఆ తర్వాత మీడియం, లో ఫ్లేమ్ అట్లా ఉంటే సరిపోతుంది. ఆ స్టేజ్లోనే ఈ పీస్ అనేది లోపలి వరకు కాలేలాగా, ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ రావాలి, పైన క్రిస్పీ కావాలి, జ్యూసీగా ఉంటుంది అప్పుడైతేనే పీస్ అనేది. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా చూసుకుని ఆ తర్వాత తీసేసుకోవాలి పీస్ని.
హై ఫ్లేమ్లో వేసారంటే పైన క్రిస్పీగా మాడిపోతుంది, లోపల మాత్రం అలాగే పీస్ ఉండిపోతుంది. అందుకని నిదానంగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. మంచి కలర్ వచ్చాక చూడండి. ఫైనల్గా అయితే మనకి కేఎఫ్సీ రెడీ అయిపోయింది. చూడడానికి మాత్రం అచ్చం బయట కొన్నట్టే ఉన్నాయి కదా, టేస్ట్ మాత్రం అంతే లెవెల్లో ఉంది. సూపర్గా వచ్చాయండి. కేఎఫ్సీ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చూసారు కదా ఫ్రెండ్స్. మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.